ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికెగిసేనా ఆశలే రాలిపోయేనా. ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి. అసలు అటు ఇరాన్ ఏమో నేను డి అంటే డి అని ఇరాన్ ఏమో రెచ్చిపోతుంటే ఇక్కడ ట్రంప్ ఏమో ఒక జోకర్ లాగా ప్రపంచ దేశాల ముందు మిగిలిపోయాడు. అయితే ఇక్కడ పాపం రీసెంట్గా నిన్ననైతే ఇంకా ట్రంప్ చనిపోయిండు, హాస్పిటల్ అడ్మిట్ అయిన అనే ఫేక్ న్యూస్తో కూడా హల్చల్ అనేది చేసారు. అయితే ఇక్కడ ట్రంప్ చేసిన వ్యవహార శైలి అలాగే ఇరాన్తో యుద్ధం వల్ల అసలు అటు సొంత దేశంలో పరువు పోగొట్టుకొని ప్రపంచ దేశాల ముందు కూడా పరువు పోగొట్టుకొని ఒక జోకర్ లాగా మాత్రం మిగిలిండు. అయితే ఇక్కడ ఈ ట్రంప్ యొక్క వ్యవహార శైలితో విసిగిపోయిన ప్రజలు తన పైన తొలగించాలనే ప్రతిపాదన అనేది పెట్టిరని చెప్పి ఒక సమాచారం. అయితే ఇక్కడ అమెరికా చట్టం ప్రకారం 25వ అమెండ్మెంట్ ప్రకారం ట్రంప్ను తొలగిస్తారనే ఒక సమాచారం అనేది చక్కర్లు కొడుతుంది. దీనికి క్యాల్షీ బెట్టింగ్ ప్లాట్ఫామ్లో చాలామంది ఓట్లు వేస్తున్నారు అనమాట, దీనిపైన పందెం కాస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ట్రంప్ను తొలగిస్తారు 25వ అమెండ్మెంట్ ద్వారా అని చెప్పి పోలింగ్ అనేది జరుగుతుంది. ఈ పోలింగ్ అనేది గతంలో 28% కంటే ఎక్కువ ఉంటే ఇప్పుడు 30% కంటే పెరిగిపోయిందన్నమాట. ఇప్పుడు అంటే ట్రంప్ మీద ఎంత నిరసనలు వ్యక్తమవుతున్నాయో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అగ్రరాజ్యం అనేది ఒక చిన్న దేశం ముందు ఎందుకు వనికి రాకుండా తనకున్న పరువు ప్రతిష్టలు అనేది రోజు రోజుకు దిగదార్చుకుంటుంది బికాజ్ ఆఫ్ ట్రంప్.